పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను రీసెంట్గా నా జాబ్ ఎక్స్పీరియన్స్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను కదా, చాలా మంది కామెంట్స్ చేశారు అండ్ చాలా డౌట్స్ అయితే అడిగారు. నేను ఈ వీడియోలో ప్రతిదీ క్లారిఫై చేస్తాను. సో చాలా మంది అయితే కామెంట్స్లో అడుగుతున్నారు రిప్లై ఇవ్వట్లేదని చెప్పి. ఒకరికి రిప్లై ఇచ్చి ఇంకెవరైనా మిస్ అయిపోతే ఫీల్ అవుతారు కదా. సో అందుకే నేను అన్ని క్వశ్చన్స్కి కూడా నేను ఈ లాంగ్ వీడియోలో ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నా. సో లాంగ్ వీడియోని ఎవరో స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి, మళ్ళీ మీ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వలేదు అనుకుంటారేమో. ఫస్ట్ అయితే చాలా మంది నాకు మెసేజ్ చేశారు ఏంటంటే, డిగ్రీతో కూడా సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవచ్చా అని. అసలు నాకు డౌట్ వచ్చింది సడన్గా మీరు అలా అనేసరికి. అవునండి, డిగ్రీతో కూడా సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి మనం వెళ్ళొచ్చు. ఇంకా నేను చదివింది ఆదిత్య డిగ్రీ కాలేజ్ కాబట్టి అందులో క్యాంపస్ ప్లేస్మెంట్స్ చాలా ఎక్కువగా జరిగేవి అప్పుడు. మాకైతే మెయిన్లీ 2022 పాస్అవుట్స్కి అయితే క్యాంపస్ డ్రైవ్స్ చాలా బాగా జరిగాయి అనమాట. 90% ఆఫ్ స్టూడెంట్స్ అయితే సెలెక్ట్ అయిపోయారు, చాలా మంది సెలెక్ట్ అయ్యాము. సో డిగ్రీతో సాఫ్ట్వేర్ జాబ్ చేయొచ్చా అంటే ఎస్, చేయొచ్చు. నాదైతే బీఎస్సీ ఎంఎస్సిఎస్ అనమాట, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్. సో అందులో కంప్యూటర్ సైన్స్ ఉంది కాబట్టి నేను దాని పరంగా ఇటు వచ్చేసాను. ఇంకా ఆదిత్య డిగ్రీ కాలేజ్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎక్కువగా అయ్యేవి కాబట్టి నేను ప్రతి కంపెనీకి కూడా అప్లై చేసేదాన్ని అనమాట. నేనేమి స్పెషల్ కోర్స్ అంటూ ఏమీ నేర్చుకోలేదు, కాలేజ్లో ఉండే సబ్జెక్ట్స్ మాత్రమే నేను ప్రిపేర్ అయ్యాను. నాకైతే పైథాన్ అన్నది అప్పుడు మెయిన్ టెక్నాలజీ, కానీ మాకైతే అప్పుడు సిలబస్లో అన్నది లేదనమాట. సో కరోనాలో నేనైతే పైథాన్కి బయట క్లాసెస్కి కట్టి నేనైతే అది నేర్చుకున్నాను, సర్టిఫికేట్ తెచ్చుకున్నాను. పైథాన్ కన్నా అప్పుడు నాకు కొంచెం జావా ఎక్కువగా వచ్చేదనమాట, ఎందుకంటే జావా అప్పుడు మాకు సిలబస్లో కూడా ఉండింది. సో నేను అప్పుడు చాలా బాగా చదివాను. సో ఏంటంటే జావా బాగా బుర్రకెక్కేది. సో నేను కోడింగ్ అంతా కూడా ఇంటర్వ్యూలో జావా మీదే చెప్దామని డిసైడ్ అయ్యాను. సో నేనైతే జావా మీద మాత్రమే కోడింగ్ అంతా రాసేదాన్ని. అప్పుడు ఏ ప్రోగ్రామ్ అడిగినా కూడా జావాలో రాసేదాన్ని అనమాట. సో అలా జాబ్స్కి అప్లై చేసేదాన్ని. మా కాలేజ్లో ఏంటంటే టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ ఈ 3 కంపెనీస్కి చాలా హైప్ ఇచ్చేవారు. బట్ ఏంటంటే మాకు కూడా కొంచెం అలానే ఉండేది. సో ఈ కంపెనీస్ బాగుందని చెప్తున్నారు కదా, సో ఇందులో వస్తే మాకు మంచి ఫ్యూచర్ ఉంటుందేమో అన్నట్టు మేము కూడా ఆలోచించేటోళ్ళము. నేను ఒక షార్ట్లో చెప్పాను, సాఫ్ట్వేర్ జాబ్ చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా బీటెక్ అయితే వెళ్ళిపోండి, డిగ్రీ అయితే వద్దని చెప్పేసి. ఎందుకు అలా అన్నాను అని అంటే, మాకు వచ్చిన చాలా కంపెనీస్ ప్యాకేజెస్ చాలా తక్కువ అనమాట. బాగా తక్కువ అని చెప్పను, బట్ సాఫ్ట్వేర్తో పోల్చుకుంటే మాత్రం తక్కువే మాకు. ఇప్పుడు మాకు వచ్చిన జాబే సేమ్ బీటెక్ చేసిన వాళ్ళకి వస్తే మాత్రం వాళ్ళకి డబల్ ఉండేదన్నమాట ప్యాకేజ్. అప్పుడు నాకు అనిపించింది అనమాట, ఇంకేముందు సాఫ్ట్వేర్ ఫీల్డ్కి పక్కే వెళ్దామని ఫిక్స్ అయిపోతే మాత్రం బీటెక్కే బెస్ట్, డిగ్రీ ఇంకా ఎందుకు అని చెప్పి. డిగ్రీ అయితే మా పేరెంట్స్ నన్ను ఎందుకు జాయిన్ చేయించారంటే, గవర్నమెంట్ జాబ్స్కి కూడా కొంచెం బాగా ఉపయోగపడుతుంది, కొంచెం ఎక్కువ ప్రిపేర్ అవ్వచ్చు అన్నట్టు నన్ను డిగ్రీ జాయిన్ చేయించారు. బట్ నాకు ఫస్ట్ నుంచి సాఫ్ట్వేర్ అనేది ఇంట్రెస్ట్ అనమాట. సో అలా నేను మళ్ళీ సాఫ్ట్వేర్ వైపే వచ్చేసాను. ఇంకా వచ్చిన అన్ని కంపెనీస్లో టీసీఎస్ మెయిన్ సెలెక్ట్ చేసుకోవడానికి ఏంటంటే, ఫస్ట్ మీకు చెప్పాను కదా అగ్రిమెంట్ 1 year అడిగారు. సో నేను అందుకే టీసీఎస్కి కమిట్ అయిపోయాను. ఇంకా అప్పట్లో టీసీఎస్కి ఏంటంటే కొంచెం మంచి పేరు అన్నీ ఉండేది. సో నేను ఏమనుకున్నానంటే, ఏదైనా చేసేది కూడా మంచి కంపెనీలో చేస్తే మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి నేను టీసీఎస్ సెలెక్ట్ చేసుకున్నాను. అప్పుడు నేను ఎక్కువ రీసెర్చ్ కూడా చేయలేదు టీసీఎస్ మీద, లైక్ ఎందులో జాయిన్ అయితే బెటర్ అవన్నీ కూడా నేను ఎక్కువ రీసెర్చ్ చేయలేదు. ఎందుకంటే టీసీఎస్ అంత హైప్ ఇస్తున్నప్పుడు ఇంకేముందని చెప్పేసి గొర్రెల్లాగే టీసీఎస్ జాయిన్ అయిపోయాను నేనైతే. ఇంక ఈ మిగతా కంపెనీస్ గురించి అసలు పట్టించుకోలేదనమాట. ఇంకా ఏం ప్రిపేర్ అయ్యాను అన్నదానికి వస్తే, నేనైతే స్పెషల్గా కోర్సెస్ ఏమీ నేర్చుకోలేదు. నేను డిగ్రీలో చెప్పిన జావా మాత్రమే నేర్చుకున్నాను, ఆ బుక్సే ప్రిపేర్ అయ్యాను. ఇంకా కోడింగ్ కూడా నేను జావానే రాసేదాన్ని అనమాట. క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారానే నాకు టీసీఎస్ వచ్చింది, అలానే నేను జాయిన్ అయిపోయాను. నేను ప్రిపేర్ అయింది అయితే చెప్పాను కదా, ఇలా డిగ్రీలో జావా మాత్రమే ప్రిపేర్ అయ్యాను. పైథాన్ మాత్రం అప్పుడు ట్రెండ్లో ఉందని నేర్చేసుకున్నాను, కానీ పెద్ద దృష్టి పెట్టలేదు పైథాన్ మీద అప్పుడు, ఎందుకంటే నాకు జావా కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది అనమాట. సో నేను ఏంటంటే జావాకే ప్రయారిటీ ఎక్కువ ఇచ్చేదాన్ని. చాలా మంది ఎక్కువ ఏం కామెంట్ చేశారంటే, అన్ని మంచి కంపెనీస్ వచ్చినాయి కదా, టీసీఎస్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అని చెప్పి. తెలియలేదండి, అప్పుడు తెలియలేదు. సో తెలియక అలా టీసీఎస్లోకి దిగాల్సి వచ్చింది. బట్ టీసీఎస్లో ఏంటంటే, ఫ్రెషర్ కింద అయితే టీసీఎస్లో చాలా కష్టము అంటే వర్క్ అది కష్టం అని కాదండి, కెరియర్ గ్రోత్ అన్నది ఎక్కువగా ఉండదన్నమాట. సో ఏంటంటే వేరే కంపెనీస్లో చేసి ఒక 2-3 years ఎక్స్పీరియన్స్ బాగా తెచ్చుకొని మంచిగా షిఫ్ట్ కొట్టేసి ఇంకా ప్యాకేజ్ ఎక్కువగా పెంచుకొని అప్పుడు టీసీఎస్కి వచ్చి సెటిల్ అయితే చాలా బెటర్ అని నేనైతే చెప్తాను. ఇంక రిటర్న్ ఎగ్జామ్ సంగతికి వస్తే ఏంటంటే, రీజనింగ్, అథమెటిక్, ఇంగ్లీష్ ఈ 3 చాలా బాగా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే నాకు టీసీఎస్ చాలా కష్టంగా అనిపించింది అసలు. ఎగ్జామ్ రాసేటప్పుడు మాత్రము కష్టంగా ఇన్ ద సెన్స్ టైం ఎక్కువ పడేది, ఒక్క క్వశ్చన్ చేయడానికి చాలా టైం ఎక్కువ తీసుకునేది అనమాట. సో ఏంటంటే ఇంకా మంచిగా ప్రిపేర్ అయ్యి ఉంటే బాగుండేది అనిపించింది. సో మీరు ఈ 3 చాలా గట్టిగా ప్రిపేర్ అవ్వాలి మీరైతే. అప్పుడైతే మాకు కోడింగ్ ఎగ్జామ్ అంటూ సపరేట్గా ఏం ఉండేది కాదు. ఈసారి ఏంటంటే ప్రతి ఎగ్జామ్కి కోడింగ్ అన్నది కంపల్సరీ చేసేసారు రిటర్న్ ఎగ్జామ్స్లోని. సో కోడింగ్ బాగా నేర్చుకోవాలి ఇప్పుడైతే. నేను మీకు సజెషన్ ఇస్తుంది ఏంటంటే, కోడింగ్ మాత్రం పైథాన్లో నేర్చుకోండి. పైథాన్ అయితే ఇప్పుడు చాలా ట్రెండ్లో ఉంది అండ్ పైథాన్ చాలా సింటాక్స్ అన్నీ కూడా చాలా ఈజీగా ఉంటుంది పైథాన్ మీకు. సో చాలా మంది నన్ను ఇదే క్వశ్చన్ చేశారు, ఇప్పుడు ఏం నేర్చుకోవాలో చెప్పక్క అని చెప్పి. సో నా సజెషన్ ఏంటంటే, పైథాన్ నేర్చుకోండి, పైథాన్ విల్ బి వెరీ యూస్ఫుల్. ఇంక ఇంటర్వ్యూకి వద్దాము. నేను 5 కంపెనీస్ ఇంటర్వ్యూ బేస్ చేసుకొని చెప్తున్నాను, ఒక టీసీఎస్ మాత్రమే ఇంటర్వ్యూ చెప్పట్లేదు.
5 కంపెనీస్లో కూడా ఫస్ట్ నన్ను ఏం అడిగారంటే నీకు ఏ స్కిల్స్ వచ్చి చెప్పు అని చెప్పి ఫస్ట్ నాకు చెప్పారనమాట. నేనైతే అప్పుడు సి, జావా, పైథాన్ ఈ 3 మాత్రమే చెప్పేదాన్ని. SQL ఇవన్నీ కూడా నాకు అప్పుడు పెద్ద తెలీదు, వీటిని కూడా ఒకటి చెప్పొచ్చు అని చెప్పి. సో ఏంటంటే సి, జావా, పైథాన్ అనేది నేను చెప్పేదాన్ని. వాళ్ళు కూడా అప్పుడు పైథాన్ మీద కాకుండా ఎక్కువ జావా మీదే క్వశ్చన్స్ అడిగేవారు. అప్పుడు 2022లో జావాకి ఎక్కువ ప్రయారిటీ అయితే ఉండేది. వాళ్ళు కూడా నన్ను జావాలోనే ఎక్కువ క్వశ్చన్స్ అడిగారు. ఇంకా క్యాప్జెమినీ అయితే నన్ను జావా కోడింగ్ రాయమని అడిగింది అనమాట. సో నేను జావాలో కోడ్ కూడా రాసిచ్చాను వాళ్ళకి. బట్ ఇప్పుడు నేను వింటుంది ఏంటంటే పైథాన్ చాలా బాగుంది, పైథాన్ సింటాక్స్ కూడా చాలా ఈజీ, సో మీకు కూడా చాలా ఈజీగా అర్థమైపోతుంది. పైథాన్ ఇప్పుడు ఎలా నేర్చుకోవాలి అంటే డిఫరెంట్ బుక్స్ ఉంటాయి, అంటే మెయిన్ యూట్యూబ్ ఛానల్స్ అండి. పైథాన్ మీద యూట్యూబ్ వీడియోస్ చూడండి, చాలా మంచి నాలెడ్జ్ ఇస్తున్నారు యూట్యూబ్ వీడియోస్ ద్వారా. సో మీకు ఖచ్చితంగా ఇంకా డబ్బులు కట్టే నేర్చుకోవాలి అని అయితే లేదు. అప్పుడు మాకు తెలియక ఏంటంటే పైథాన్ మేము మనీ పే చేసి నేర్చుకున్నాం అనమాట. బట్ ఇప్పుడు అలా ఏం లేదు, యూట్యూబ్ ఛానల్స్ చాలా ఉన్నాయి, పైథాన్ చాలా మంచిగా చెప్తున్నారు. సో మీరు యూట్యూబ్ ఛానల్స్ చూసి నేర్చేసుకోండి పైథాన్. జాబ్ సర్చ్లో ఎవరైనా ఉంటే పైథాన్ మాత్రం కంపల్సరీ నేర్చుకోండి. ఇంకా ఒక సిస్టర్ నాకు మెసేజ్ చేశారు, డిఎస్ఏ విత్ జావా బెటరా లేదంటే డిఎస్ఏ విత్ పైథాన్ బెటరా అని చెప్పి. డిఎస్ఏ విత్ పైథానే బెటర్ అని చెప్తాను నేనైతే. ఒకటైతే చెప్పాలనుకుంటున్నాను, ఇదంతా నా ఎక్స్పీరియన్స్ మాత్రమే, నాకున్న కొంచెం నాలెడ్జ్ మీతో షేర్ చేసుకుంటున్నా అంతే. ఇంకా కమెంట్స్ ద్వారా అయితే నేను ఇంకా చాలా నేర్చుకున్నాను మీ నుంచి కూడా. అంతేగాని నాకైనట్టే మీ అందరికీ అవుతుంది, నాకు వచ్చినంత ఈజీగా మీకు వచ్చేస్తాయి అనేది నేను చెప్పట్లేదు. అప్పుడు 2022లో ఇప్పుడున్న జాబ్స్కి చాలా డిఫరెన్స్ వచ్చేసింది అసలు. అప్పుడు 2022లో కొంచెం ఈజీగానే అనిపించింది జాబ్ తెచ్చుకోవడం. బట్ ఇప్పుడు 2025లో చాలా కష్టమైపోతుంది జాబ్ రావడం అన్నది. కొంతమంది అయితే నాకు చాలా ఈజీగా మెసేజ్ చేస్తున్నారు అనమాట. నేను ఆ కామెంట్స్ కూడా మీకు నేను చూపిస్తాను. ఒకరు పెట్టారు మెసేజ్ ఏంటంటే, డిగ్రీ చేశాను, సైబర్ సెక్యూరిటీ నా డొమైన్, నాకు శాలరీ పర్ మంత్ 1 lakh, ఏం చేసామన్నది కాదు ఎంత స్కిల్ అనే చూస్తారు. అవును, నేను ఒప్పుకుంటాను, ఏం చేసామన్నది కాదు స్కిల్లే చూస్తారని. బట్ డిగ్రీ నుంచి ఫ్రెషర్గా మీకు 1 lakh ఇచ్చారా? నేను ఆ వీడియోలో అదే చెప్పాను. ఫ్రెషర్గా వెళ్తున్నప్పుడు మాత్రం శాలరీస్ చాలా తక్కువ, ప్యాకేజెస్ తక్కువ ఇస్తున్నారని చెప్పి. అంతేగాని ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ కూడా మీకు ఇంతే శాలరీ ఉండిపోద్దని నేను ఎక్కడా మెన్షన్ చేయలేదండి. ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ మీకు స్కిల్ మీరు నేర్చుకునే దాన్ని బట్టి మీ శాలరీ అనేది చాలా పెరగచ్చు. నేను పెరగదు అని ఎక్కడా మెన్షన్ చేయలేదు. జస్ట్ యాజ్ ఎ ఫ్రెషర్ ఫ్రమ్ డిగ్రీ కొంచెం కష్టం అవుతుంది, ప్యాకేజెస్ తక్కువ అని అయితే నేను చెప్పాను. అతను పక్కన నవ్వుతున్న సింబల్స్ కూడా పెట్టారు. అంటే నాకు ఎలా అనిపించింది అంటే వెటకారించినట్టు అనిపించింది అనమాట. మరి మీకు ఎలా అనిపించిందో నాకు తెలీదు. ఒకవేళ వెటకారంగా అని మీరు అనుంటే, ఒకవేళ ఎటకారించడం దేనికండి? అసలు ఇప్పట్లో జాబ్స్ అన్నవి చాలా కష్టం పాపం. నా డిఎంస్ అయితే ఇన్స్టాగ్రామ్లో మొత్తం నిండిపోయి జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలో చెప్పక్క, అసలు జాబ్ రావట్లేదు, ఏం చేయాలి చెప్పక్క అని చెప్పి. మీరు చాలా ఈజీగా చెప్పేస్తున్నారు నాకు ఇప్పుడు 1 lakh వస్తుందని చెప్పి. సో మీరు కూడా ఏమైనా టిప్స్ అవంటే షేర్ చేసుకోండి, సో దట్ అందరికీ యూజ్ అవుతుంది. సాఫ్ట్వేర్ ఫీల్డ్కి రావద్దు, శాలరీస్ చాలా తక్కువ, ఇవన్నీ అయితే నేను చెప్పలేదు. యాజ్ ఏ ఫ్రెషర్గా చెప్పాను అంతే నేను. ఇంకొకరు ఏం మెసేజ్ చేశారంటే, అన్ని మంచి కంపెనీస్ నుండి ఆఫర్ వస్తే టీసెస్కి పోతున్నారా? వెరీ ఇంటెలిజెంట్ సిస్టర్ మీరు అని అంటున్నారు. అప్పుడు ఆ ఇంటెలిజెన్సీ నాకు లేకనే నేను టీసెస్లో అయితే జాయిన్ అయ్యాను. ఇప్పుడు వచ్చింది. బట్ సో అందుకే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను, నాలా ఇంకా ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే తెలిసి నేర్చుకుంటారని చెప్పి. అందుకే ఇప్పుడు నాలెడ్జ్ నేనైతే షేర్ చేస్తున్నాను, సో దట్ నాలా ఇంకెవరో చేయరు అని చెప్పి. ఇంకొకరు మెసేజ్ చేశారు, డిగ్రీ నుంచి ఎలా సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి రావాలో చెప్పండి, అండ్ స్కిల్స్ ఎలా గెయిన్ చేసుకోవాలి సాఫ్ట్వేర్ జాబ్కి అది కూడా చెప్పండి అని చెప్తున్నారు. డిగ్రీ నుంచైనా బీటెక్ నుంచైనా ఒకే ప్రాసెస్ ఉంటుంది అప్లై చేయడం జాబ్ అన్నీ కూడా. కాకపోతే వాళ్ళు ఏంటంటే డిగ్రీ స్టూడెంట్స్కి కొంచెం ప్యాకేజెస్ తక్కువ ఇస్తారు, అండ్ బీటెక్ స్టూడెంట్స్కి ప్యాకేజెస్ అన్నవి కొంచెం ఎక్కువ ఉంటాయి. ఇంకా స్కిల్స్ నేను చెప్తున్నాను కదా, ప్రెజెంట్ అయితే పైథాన్ మీద ఫుల్ కాన్సన్ట్రేట్ చేయండి. ఇంకా యూట్యూబ్ వీడియోస్ చూడండి, పైథాన్ మీద చాలా వీడియోస్ ఉన్నాయి, ట్యుటోరియల్స్ ఉన్నాయి. సో మంచిగా ఫాలో అయిపోయి పైథాన్ మీద అయితే ఒక గ్రిప్ అనేది మీరు తెచ్చుకోండి. సో పైథాన్ చాలా యూజ్ఫుల్ అవుతుంది మీకు. ఇంకొకరు పెట్టారు ఏంటంటే, అడుక్కొని తింటావు టీసీఎస్ వస్తే బెటర్ కేపీఐటీ అని పెట్టారు. ఇప్పుడు టీసీఎస్లో చేస్తూ అడుక్కొని అయితే తినట్లేదు కానీ, బట్ ఓకే బాగానే ఉంది ప్రెజెంట్ అయితే. నాకు మొత్తము టీసీఎస్ వేస్ట్ అని నేను ఎక్కడ చెప్పట్లేదు, బట్ యాజ్ ఏ ఫ్రెషర్ టీసీఎస్లో కొంచెం కష్టంగా ఉంటుంది, కెరియర్ గ్రోత్ అన్నది ఉండదు. సో వేరే కంపెనీస్లో చేసి తర్వాత టీసీఎస్కి వచ్చి సెటిల్ అయిపోతే మాత్రం చాలా బెటర్ అనమాట. ఇంకా నెక్స్ట్ ఎంసీఏ కోసం అడుగుతున్నారు. ఎంసీఏ కోసం ఆల్రెడీ ఒక షార్ట్ చేశాను, సో ఇందులో కూడా నార్మల్గా చెప్పేస్తాను. ఏంటంటే ఎంసీఏ నేను ఆన్లైన్లో చేస్తున్నాను అనమాట, విజ్ఞాన్లో చేస్తున్నాను ఎంసీఏ. ప్రెజెంట్ అయితే ఆన్లైన్ అనమాట, ప్రతిదీ ఆన్లైన్లోనే జరుగుతుంది. ఇప్పుడు వచ్చి నేను ఒక్కసారి కూడా కాలేజ్కి అయితే అటెండ్ అవ్వలేదు. మండే నుంచి ఫ్రైడే ఎలాగో మనకి ఆఫీస్ వర్క్ ఉంటుంది, సో సాటర్డే సండే మాత్రమే క్లాసెస్ అన్నవి జరుగుతాయి అనమాట. అప్పుడు అటెండ్ అయితే సరిపోతుంది. ఒకవేళ ఆ టైంకి మనం అటెండ్ అవ్వలేకపోయినా మనకి రికార్డింగ్ క్లాసెస్ అన్నవి ఉంటాయి అనమాట, సో అవి మనం నేర్చుకోవచ్చు చూసి.
ఎంసీఏలో అయితే ఇప్పుడు ప్రెసెంట్ నేను సిఎస్ అండ్ ఐటీ చేస్తున్నాను, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఆ కోర్సే నేను ఎందుకు తీసుకున్నానంటే మళ్ళీ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కంప్యూటర్ సైన్స్ ఉంది కాబట్టి ఇంకా కొంచెం గ్రోత్కి ఉపయోగపడుతుందేమో అని చెప్పి నేను ఎంసీఏలో ఆ కోర్స్ అయితే తీసుకున్నాను. చాలా మంది నాకు క్వశ్చన్ ఏం అడిగారంటే ప్రెసెంట్ మీ సిటీసీ ఎంత అని అడుగుతున్నారు. ఇప్పుడు నేను ఆల్రెడీ ప్రెసెంట్ టీసీఎస్లో వర్క్ చేస్తున్నా కాబట్టి అది కాన్ఫిడెన్షియల్, నేనైతే అది షేర్ చేయకూడదు, సో నేను చెయ్యట్లేదు. మళ్ళీ ఆ క్వశ్చన్ నేను స్కిప్ చేశారనుకుంటారేమో. ఈ కామెంట్ వినండి. ఎవరు చెప్పారమ్మా టాలెంట్ ఉంటే నువ్వు ఏం చదివి వచ్చినా సాఫ్ట్వేర్లో సెటిల్ అయిపోతావు. మా బ్రో డిగ్రీ చేసి ఈరోజు కంపెనీలో మేనేజర్ అయిపోయాడు, యూఎస్ కూడా వెళ్ళాడు, ఇప్పుడు రమ్మన్నా రావట్లే. ఈ అపోహలు చెప్పకమ్మా, నీకు కష్టమై ఉండొచ్చు, అందరికీ కాదు. ఓకే, నేనేం చెప్పానండి? డిగ్రీ చేస్తే సాఫ్ట్వేర్ ఫీల్డ్లో జాబ్ రాదు అని నేను చెప్పానా? లేదంటే డిగ్రీ చేస్తే యూఎస్ వెళ్ళలేరు అని నేను చెప్పానా? నేను అవేమీ చెప్పలేదు. అసలు నేను ఆ వీడియోలో ఏం చెప్పానంటే డిగ్రీ చేసి ఫ్రెషర్గా జాయిన్ అవ్వడం వల్ల శాలరీ కొంచెం తక్కువ వస్తుంది, సో బీటెక్లో జాయిన్ అయ్యి ఉంటే ఫ్రెషర్గా కూడా కొంచెం ఎక్కువ సంపాదించేటోళ్ళం, ఇది మాత్రమే నేను చెప్పాను. అంతేగాని మళ్ళీ నేను ఇందాక చెప్పిందే చెప్పాల్సి వస్తుంది. అంతేగాని నేనేమి శాలరీ రాదు, యూఎస్ వెళ్ళలేరు అవి ఏమీ నేను చెప్పలేదు. అసలు ఎక్స్పీరియన్స్ వస్తే మన స్కిల్ బట్టి వాళ్ళు శాలరీ అన్నది ఇంక్రీజ్ చేస్తారు, నాకు అది తెలుసు. నేను ఫ్రెషర్గా మాత్రమే నా మైండ్ సెట్ అప్పుడు ఉండి నేను చెప్పాను, కొంచెం అర్థం చేసుకోండి. ఇంకొకరు మెసేజ్ చేశారు, టీసీఎస్లో తొక్కలో ఉంటుంది జాబ్ సెక్యూరిటీ, ప్రాజెక్ట్స్ లేక బెంచ్ మీద 9,000 మెంబర్స్ పైనే ఉన్నారు, ఊరికే నోటికి ఎదొస్తే అది వాక్కో. నేను నా జాబ్ ఎక్స్పీరియన్స్ సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు ఏం చెప్పాను? ఇందులో నా జాబ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను, అన్ని జాబ్స్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటానని నేను చెప్పలేదు. నాకు జాబ్ ఎలా వచ్చింది, నా జాబ్ ఎలా నడుస్తుంది, అది మాత్రమే నేను షేర్ చేసుకుంటానని చెప్పాను. సో ప్రతిదీ కూడా నేను అదే చెప్పుకుంటూ వచ్చాను, నా జాబ్ అని చెప్పి మాత్రమే చెప్పాను. అంతేగాని టీసీఎస్లో అందరికీ చాలా బాగుంది, అందరూ హ్యాపీగా ఉన్నారు, అందరూ టీసీఎస్కే రండి, ఇలా నేను ఎక్కడా చెప్పలేదు. ఇంకా నోటికి ఏదొస్తే అది వాక్కు అని పెట్టారు. నేను అసలు ఏం వాగానో మరి నాకు కూడా తెలీదు, ఏమైనా తప్పు వాగానేమో నేను ఒకసారి చెక్ చేసుకుంటాను. ఆ మాత్రం దానికి నోటికి ఏదొస్తే అది వాక్కు అని చెప్తున్నారు, నేనైతే వాగలేదు, నా ఎక్స్పీరియన్స్ మాత్రమే షేర్ చేసుకున్నాను. నేను ఆ మెసేజ్కి నేనైతే రిప్లై ఇచ్చాను ఆల్రెడీ. దాని కింద వేరే బ్రదర్ పెట్టారు, డోంట్ బాదర్ అపాన్ సిల్లీ కమెంట్స్, దీస్ కైండ్ ఆఫ్ పీపుల్ విల్ బి ఎవ్రీవేర్ ఆల్ ఓవర్ అస్, బీ పాజిటివ్ అండ్ మేక్ మోర్ కంటెంట్. ఇలాంటివి చెప్పినప్పుడు చాలా పాజిటివ్గా అనిపిస్తుంది, ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్తుంది పాజిటివ్గా, అందరికీ ఏదో నా దగ్గర నుంచి కొంచెమైనా ఎవరికైనా యూజ్ అవుతుందేమో నాలెడ్జ్ అని చెప్పి నేను కొంచెం షేర్ చేసుకుంటున్నా. దానికి మీరు నేను ఏదో నెగిటివిటీ స్ప్రెడ్ చేసినట్టు మీరు కామెంట్స్ చేస్తున్నారు. సో ఇలా పాజిటివ్గా ఎవరైనా పెడితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే, ఎవరైనా అర్థం చేసుకున్నారు, కొంతమంది అయినా అర్థమవుతుంది అని చెప్పి. ఇంకా చాలా మంది కమెంట్స్లోనే రిప్లైస్ ఇచ్చేసారు, టీసీఎస్ లైక్ ఫ్రెషర్గా ఉంటే టీసీఎస్ కొంచెం రావద్దు అన్నట్టు. సో మీకు అక్కడే ఆన్సర్ వచ్చేసి ఉంటుంది. సో చాలా మంది కామెంట్స్ చేశారు, నేనైతే కామెంట్ సెక్షన్ ఆన్ చేయడం ఫస్ట్ టైం. సో చాలా మంది కామెంట్స్ చేసేసరికి నేను రిప్లైస్ ఇవ్వలేకపోయాను అనమాట. కామెంట్ పెట్టిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్, నా కోసం నా వీడియో చూసి నాకు టైం ఇచ్చి కొంచెం కామెంట్ చేసినందుకు. అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా కూడా. ఇంటర్వ్యూ డ్రెస్ కోడ్ చెప్పండి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. డ్రెస్ కోడ్ అంటే చాలా ఫార్మల్గా ఉండాలి, హెవీగా ఏమి ఉండకుండా ఫార్మల్గా ఉండేలా చూసుకుంటే సరిపోతుంది. హెవీ డ్రెస్సెస్ కాకుండా సింపుల్గా డిగ్నిటీగా ఉన్నవి వేసుకుంటే సరిపోతుంది. జ్యువెలరీ కూడా హెవీగా కాకుండా మినిమలిస్టిక్గా పెట్టుకుంటే బెటర్ అనమాట. మనకి హెయిర్ స్టైల్స్ కూడా ఎక్కువ వంపులు ఎక్కువ అవి తిప్పేయకుండా కొంచెం సింపుల్గా నీట్గా వెళ్ళిపోతే సరిపోతుంది. కొంతమంది పర్టికులర్గా డ్రెస్సింగ్ సెన్స్ అయితే చూస్తారు, కొంతమంది అంతగా పట్టించుకోరు. బట్ డ్రెస్సింగ్ సెన్స్ కూడా ఇంటర్వ్యూస్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా మంది డిఎం చేశారు నాకు. నన్ను ఫాలో అవుతున్న వాళ్ళకి చాలా మందికి నేను రిప్లై అయితే ఇచ్చాను. అండ్ ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే షేర్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇందులో ఏమైనా తప్పు మాట్లాడి ఉంటే సారీ, ఎందుకంటే నేను ఫస్ట్ టైం వీడియో చేస్తున్నాను ఇంత నార్మల్గా ఇలా మాట్లాడిస్తూ. సో ఏమైనా తప్పు మాట్లాడుంటే కొంచెం తిట్టకుండా మంచిగా కామెంట్ పెట్టండి, నేను ఖచ్చితంగా చూస్తాను. అన్నిటికన్నా హైలైట్ కామెంట్ ఏంటంటే, అక్క యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా, సజెషన్స్ ఇవ్వచ్చు కదా ప్లీజ్. నా యూట్యూబ్ ఛానల్ ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు, ఏమీ అవ్వలేదు. నేను ఇంక ఇప్పుడే ట్రై చేస్తున్నాను. నాకు ఈ వర్క్ వల్ల కూడా ఎక్కువ వీడియోస్ పెట్టడానికి అయితే అవ్వట్లేదు. సో నాకు ఎప్పుడు కుదిరితే అప్పుడు కొన్ని వీడియోస్ చేసి పెడుతున్నాను అనమాట. ఇంకా నాది కూడా మానిటైజేషన్ ఏమి అవ్వలేదు. ప్రజెంట్ నేనైతే సజెషన్స్ కూడా ఏమి ఇవ్వలేను. ఇంకా మీ దగ్గర ఏమైనా సజెషన్స్ ఉంటే నాకు ఇవ్వండి, నేను ఖచ్చితంగా నేర్చుకుంటాను. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సజెషన్స్ రిలేటెడ్ టు ద యూట్యూబ్, యూ కెన్ రైట్ ఇన్ ద కామెంట్స్ సో ఐ కెన్ లెర్న్ మోర్. సో నాకు కూడా తెలుస్తుంది ఇంకా ఏం నేర్చుకోవాలి, ఇంకా ఎలాంటివి చేస్తే ఇష్టపడతారని చెప్పి. నేను చెప్పిన కంటెంట్ యూజ్ఫుల్ అవుతుందో లేదో తెలియదు, కానీ నా కంటెంట్ మీద ఉన్న దృష్టి నా కుక్కర్ మీద ఎక్కువైపోయింది.
నా కుక్కర్ ఒక ఇన్సిడెంట్ వల్ల గట్టిగా మాడిందండి. నేను ఇంకా బాగా తోమి దాన్ని అలా తీసుకొచ్చాను. ఇప్పుడు ఒకసారి మాడిపోగానే వెంటనే ఇంకొకటి మార్చి కొనేసుకునే అంత ఇదైతే లేదు. సో నేను దాన్నే ఇంకా వాడుతున్నాను. సో వీడియోస్ తీసేటప్పుడు కొత్త విజిల్స్ కొనుక్కోవచ్చు కదా, సరిగ్గా తోముకోవచ్చు కదా అని చెప్పారు. అది అందరికీ నచ్చాలని రూల్ లేదు, బట్ చాలామంది కామెంట్ పెట్టారు ఓకే. కానీ ఈవిడ మాత్రం ఎలా పెట్టిందో చూడండి. సింక్లో ఎందుకు, బాత్రూంలో పెట్టి వేయండి పోపు. ఎలా తింటారండి అలా? అయినా అక్కడ పెట్టి వేయడం ఏంటి? ఈసారి చూసుకోండి కాస్త. ఇలా పెట్టింది. మరి బాత్రూంలో మరి తింటారని నాకేదో తెలీదు, మీరు కానీ వాళ్ళు తింటారేమో మరి నాకు తెలీదు. కానీ చెప్పే విధానం కూడా ఒకటి ఉంటుంది. సో చాలామంది మెసేజ్ పెట్టారు, నేను నార్మల్గానే చెప్పాను కూడా, జస్ట్ పోపు మొత్తం తుల్లకుండా అలా పెట్టానని చెప్పేసి. బట్ మీ కామెంట్ చూడండి ఎలా పెట్టారో మరి దారుణంగా. సో నేను కూడా మీ కామెంట్ లాగే మీకు ఆన్సర్ చేస్తున్నాను. ఈసారి కొంచెం చూసుకోండి కామెంట్ పెట్టే ముందు. మళ్ళీ కామెంట్స్ పెట్టిన వాళ్ళందరినీ అంటున్నాను అనుకుంటారేమో, జస్ట్ ఈ కామెంట్ పెట్టిన వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను నేను నా సమాధానం. ఇంకా చాలామంది అయితే నన్ను అడిగారు లైక్ ఏ ప్లాట్ఫామ్స్లో జాబ్కి అప్లై చేసుకోవాలి ఎలా అని చెప్పి. ఇంకా టీసీఎస్కి అప్లై చేస్తాం అక్క పర్వాలేదు అనుకున్న వారైతే టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ పోర్టల్ ఉంటుంది, అందులోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. మీరు ఈజీగానే ఉంటుంది, ప్రాసెస్ అర్థమైపోతుంది మీకు. ఇంకా లేదు ఇంకేమైనా ప్లాట్ఫామ్స్లో చూసుకుంటాం అనుకుంటే నౌకరీ లింక్డ్ఇన్ ఆల్రెడీ ఉంటుంది, చాలా మందికి కూడా తెలుసు. అందులో కూడా మీ ప్రొఫైల్ అనేది అప్డేట్ చేసుకోండి. ఇంకా మెయిన్ ఏంటంటే ఈ 3 ప్లాట్ఫామ్స్ అనమాట. నేను యూట్యూబ్లో చెప్పడానికి యూట్యూబ్లో చూసే కొన్ని నేర్చుకున్నాను అనమాట. ఈ 3 ప్లాట్ఫామ్స్ కూడా ఒకసారి చెక్ చేయండి. మేబీ ఈ 3 ప్లాట్ఫామ్స్ నుంచి కూడా మీకు కాల్స్ ఏమైనా రావచ్చు, మేబీ యూజ్ అవుతుంది. సో ఒకసారి 3 ప్లాట్ఫామ్స్లో కూడా ఒకసారి మీ ప్రొఫైల్ అనేది అప్డేట్ చేసి చూడండి. ఆ 3 ప్లాట్ఫామ్స్ ఏంటంటే ఫిష్ బౌల్, ఇంకా గ్లాస్ డోర్ అండ్ అప్లర్స్. కరెక్ట్గా ప్రొనౌన్సియేషన్ వచ్చిందో లేదో తెలీదు, నేనైతే ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఒకసారి చూసి యాప్స్ అయితే ఎక్కించుకొని మీ డీటెయిల్స్ అయితే అప్లోడ్ చేయండి. ప్రమోషన్స్ గట్రా ఏమో అనుకుంటారేమో, అవేమీ కాదు. నేను యూట్యూబ్లో జస్ట్ సెర్చ్ చేసి మీకోసం చెప్తున్నాను అంతే. లింక్డ్ఇన్ నౌకరీతో పాటు ఈ 3 ప్లాట్ఫామ్స్ కూడా ఒకసారి చెక్ చేయండి, మేబీ ఏమైనా ఛాన్స్ ఉండొచ్చు. సో ఈ వీడియోతో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకైతే వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. నేను చేసినట్టు మీరు కూడా చేయకూడదు అని మాత్రమే నేనైతే ఈ వీడియో చేశాను. సో మీ అందరికీ కొంచెం ఐడియా అయితే వస్తుంది కదా. సో ఎవరైతే జాబ్స్కి అప్లై చేస్తున్నారో అండ్ ఇంటర్వ్యూస్కి రెడీగా ఉన్నారో అందరికీ ఆల్ ది బెస్ట్, యూ కెన్ డూ ఇట్. పైథాన్ మాత్రం కంపల్సరీ నేర్చుకోండి, సో ఈజీగా క్రాక్ చేయొచ్చు జాబ్స్ని. ప్రెజెంట్ అయితే నాకు టీసీఎస్లో అంత బాగానే ఉంది, సో నేను అందుకే ఇంకా టీసీఎస్లో కంటిన్యూ అవుతున్నాను. ఏమో ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం వస్తే లేదంటే షిఫ్ట్ అవుదాము అని అనిపిస్తే అప్పుడు చూద్దాం. ఖచ్చితంగా నేను చేంజ్ అయితే మాత్రం ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా ఇస్తాను. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్లో DM చేయండి, సో నేను మీకు రిప్లై ఇస్తాను. సో కొంచెం సబ్స్క్రైబ్ చేసేసుకోండి, ఇంకా నేను ఏ వీడియోస్ పెట్టినా కూడా వస్తాయి. సో ఇవే కాదు నెక్స్ట్ వీడియోస్ని కూడా మంచిగా సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. నెగిటివ్ కామెంట్స్ ఏమీ చేయొద్దు, మీకు ఏమైనా చెప్పాలి అనిపిస్తే పాజిటివ్ వేలోనే చెప్పండి, నేను ఖచ్చితంగా తీసుకుంటాను. నేనైతే అన్నీ నాకే తెలుసు, నేను చెప్పింది వినండి అని నేను అనట్లేదు కదా. సో మీరు చెప్పినవి కూడా నేను నేర్చుకుంటాను, నేను కూడా వింటాను. సరే మరి బాయ్ బాయ్, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. వీడియోస్ అన్నీ తప్పక చూస్తూ ఉండండి. బాయ్ బాయ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.